రోనాల్డో ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. ఫుట్బాల్ లెజెండరీ క్రిస్టియానో రొనాల్డో ఫ్యాన్స్ కు ఇది నిజంగా ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఆయన తన కెరియర్ లో ఆఖరి వరల్డ్ కప్ మ్యాచ్ ఆడేశాడు. డల్లాస్ స్టేడియంలో స్పెయిన్ తో జరిగిన రౌండ్ 16 మ్యాచ్ లో పోర్చుగల్ టీం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మ్యాచ్ ముగిసే ఆఖరి నిమిషంలో స్పెయిన్ ప్లేయర్ మైఖేల్ మెరినో ఒక అద్భుతమైన గోల్ కట్టి పోర్చుగల్ ను 1-10తో ఓడించి వరల్డ్ కప్ నుంచి బయటకు పంపించేశాడు. ఈ ఓటమి తర్వాత 41 ఏళ్ల రొనాల్డో మస్తు ఎమోషనల్ అయ్యాడు. ఇదే నా ఆఖరి వరల్డ్ కప్, కానీ నా దేశం కోసం నా శక్తిని అంతా కూడా దారబోసాను అంటూ ప్రెస్ మీట్ లో ఆయన చెప్పుకొచ్చాడు. అయితే ఇంటర్నేషనల్ ఫుట్బాల్ కు ఇప్పుడే రిటైర్మెంట్ ప్రకటిస్తారా అని అడిగితే, ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోను, ఫ్యామిలీతో గడిపిన తర్వాతే ఆలోచిస్తా అని రొనాల్డో అన్నారు. తన కెరియర్ గురించి మాట్లాడుతూ, నేను రాకముందు పోర్చుగల్ ఒక టైటిల్ కూడా గెలవలేదు, కానీ నేను కెప్టెన్ గా 3 టైటిల్స్ గెలిచాను అంటూ గర్వంగా చెప్పాడు. 2016 యూరో కప్, 2019 మరియు 2025లో నేషన్స్ లీగ్ కప్పులు అందించిన రొనాల్డో వరల్డ్ కప్ సాధించలేకపోయినా తన దేశానికి తానే రియల్ కింగ్ అని నిరూపించుకున్నాడు. ఇక ఈ ఓటమితో పోర్చుగల్ కోచ్ రాబర్టో మార్టినెస్ కూడా తన పదవికి రాజీనామా చేసేశాడు. సో మొత్తానికి రొనాల్డో ఆఖరి వరల్డ్ కప్ జర్నీ ఇలా విచారంగా ముగిసిపోయిందా అని అభిమానులంతా కూడా ఎమోషనల్ అవుతున్నారు. ఇలాంటి వార్తల కోసం మా గోల్ టీవీ మీడియా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఒక లైక్ కొట్టి షేర్ చేసేయండి.